అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. सराबोर है और प्रधानमंत्री नरेंद्र मोदी का अभिनंदन किया जा रहा है पुष्प वर्षा के जरिए। और आप देखें, आपसे थोड़ी देर बाद प्रधानमंत्री नरेंद्र मोदी आदि गुरु शंकराचार्य द्वार से प्रवेश करेंगे श्री राम मंदिर में, और श्री राम लला के मंदिर में जो नवनिर्मित सप्त मंदिर है उसके दर्शन के पश्चात वो भगवान श्री राम के गर्भगृह भी जाएंगे, जहाँ पर वहाँ आरती के विशेष कार्यक्रम में सम्मिलित होंगे। और आज सांस्कृतिक उत्सव और राष्ट्रीय एकता के एक नए अध्याय की शुरुआत होनी है। एक प्रतीक के तौर पर भले ही इसे संपूर्ण विश्व में देखा जाता हो, लेकिन आप समझें कि आज जब भगवान श्री राम लला के मंदिर में राष्ट्रीय एकता के नए अध्याय की शुरुआत होगी और इस अवसर पर प्रधानमंत्री जनसमूह को भी संबोधित करेंगे। आज का दिन बहुत ही महत्वपूर्ण इसलिए भी है क्योंकि मार्गशीर्ष मास के शुक्ल पक्ष की शुभ पंचमी तिथि को चयन किया गया है, जिसे विवाह पंचमी के तौर पर भी हम सभी जानते हैं। और आज का दिन मां सीता और भगवान श्री राम के विवाह के महोत्सव के लिए भी जाना जाता है। और देश भर में ये अलग अलग स्थानों पर विशेष समारोह आज मनाए जा रहे हैं। और ये कहा गया है कि बहुत सारे मठ मंदिरों में आज ध्वजा परिवर्तन किया जाएगा। जैसे ही अभिजीत मुहूर्त में आज ध्वजारोहण का कार्यक्रम श्रीधाम अयोध्या में होगा। बहुत सारे मठ मंदिरों ने स्वयं श्रीधाम अयोध्या के महंतों को इस बात की सूचना दी है कि वो अपने अपने स्थानों पर, अपने अपने धर्म स्थानों पर भी అయోధ్య రామ మందిర నిర్మాణంలో చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా ఈ రోజు ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ప్రధాని మోదీ ఇవాళ అయోధ్యలో పర్యటిస్తున్నారు. అక్కడ బాలరాముడి విగ్రహానికి ఆయన సందర్శించిన తర్వాత పూజలు చేయనున్నారు. ఆలయ శిఖరంపై ఎగరేసే ఈ పవిత్ర ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉంటుంది. జెండా మధ్యలో రాముడి ప్రతిభకు, ధైర్యానికి చిహ్నంగా సూర్యుడి బొమ్మ, అలాగే ఓ చిహ్నం దేవకాంచనం వృక్ష బొమ్మలు ఉంటాయి. ఈ ధ్వజం ప్రతిష్ట, ఐక్యత, సంస్కృతి, వారసత్వం, రామరాజ్య ఆదర్శాలకు ప్రతీకగా నిలుస్తుందని అక్కడ అయోధ్యానికి సంబంధించినటువంటి ఆలయ అధికారులు తెలియజేశారు. ఇవాళ ధ్వజారోహణకు ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిర్గా పిలిచే మహర్షి విశిష్ట, విశ్వామిత్ర, వాల్మీకి, అగస్త్య, దేవి అహల్య, నిషిద్రాజ్ గుహిని ఆలయాలను ప్రధాని మోదీ మరి కాసేపట్లో సందర్శించనున్నారు. ఇక అనంతరం శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ, రామ దర్బార్ గర్భగృహాల్లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. చివరిగా రామలల్లా గర్భగృహాన్ని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. ఇక ఈ ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిన తర్వాత బాలరాముడి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ అక్కడ అయోధ్యలో ఆలయ నిర్మాణంలో ఉన్నటువంటి ఉత్తర, దక్షిణ భారత వాస్తు శైలిని కూడా
మేళవించడం ఒక విశేషమైతే ఆలయ శిఖరాన్ని ఉత్తర భారత సాంప్రదాయ నగర శైలిలో నిర్మించగా 800 మీటర్ల చుట్టుకొలతో ఉన్న ప్రకారాన్ని ద్రావిడ శైలిలో కూడా నిర్మించారు. ఇక ధ్వజారోహణకు ముహూర్తాన్ని కూడా ప్రత్యేకంగా నిర్ణయించారు. మార్గశిర మాస శుక్ల పక్ష పంచమి నాడు అభిజిత లగ్నంలో ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఇదే శుభముహూర్తంలో సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. మరోవైపు ప్రధాని పర్యటనను పురస్కరించుకొని అయోధ్యలో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక అయోధ్యకి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్వయంగా అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధాని మోదీ ఇక మరికొంతమంది నేతలు కూడా అయోధ్యలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో బాలరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్న తర్వాత అక్కడ ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఇక ఆ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా స్వయంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఇక రాజ్నాథ్ సింగ్ తో పాటు ప్రధాని మోదీ అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడ అయోధ్యకు చేరుకున్నారు. మరి కాసేపట్లో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే అక్కడ ధ్వజారోహణ కార్యక్రమానికి సంబంధించినటువంటి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఉత్తరప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం అయోధ్యలో మరో మహాఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యను సందర్శించనున్నారు. భవ్య రామ మందిర నిర్మాణం పరిపూర్తికి గుర్తుగా ఆలయ శిఖరంపై కాషాయం పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉండే ఈ జెండా ఎత్తు 10 అడుగులు, వెడల్పు 20 అడుగులు ఉంటుంది. జెండాపై శ్రీరాముడి శౌర్యం, తేజస్సును సూచించేలా సూర్యుడి గుర్తు, ఓం అనే మంత్రం, దేవకాంచన వృక్షం బొమ్మ ఉంటాయి. ఈ పవిత్ర పతాకం రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించేలా గౌరవం, ఐక్యత, సాంస్కృతిక వికాస సందేశాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక అయోధ్యలోని సప్త మందిరాన్ని సైతం మోదీ దర్శించుకుంటారు. శేషావతార ఆలయం, మత అన్నపూర్ణ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలో ప్రధాని మోదీ పాల్గొంటారు. రామలల్లా గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకుంటారు. ఇక అయోధ్యలో ధ్వజారోహణం సందర్భంగా నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
అయోధ్య రామ మందిరానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. మరి కాసేపట్లో బాలరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. మోదీ దర్శనానంతరం ఏదైతే సీతారాముల కళ్యాణం ప్రారంభించిన రోజే అక్కడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని కూడా ఇవాల్టి రోజు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రధాని మోదీ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అలాగే అక్కడ ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్, మరోవైపు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటిస్తున్న సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు కూడా చేరుకున్నారు. అయోధ్యలో భక్తులు కూడా చాలా వరకు అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకోవడానికి, ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక ఈ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ధ్వజారోహణ కార్యక్రమం అలాగే సప్త మందిరాన్ని సందర్శించిన తర్వాత అయోధ్యలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ కూడా ప్రసంగించనున్నారు. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా ఈ రోజు ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఆలయ శిఖరంపై ఎగరేసే ఈ పవిత్ర ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజ ఆకారంలో ఉంటుంది. జెండా మధ్యలో రాముడి ప్రతిభకు, ధైర్యానికి చిహ్నంగా సూర్యుడి బొమ్మ, అలాగే ఓం చిహ్నం, దేవకాంచనం, వృక్ష బొమ్మలు ఉంటాయి. ఈ ధ్వజం ప్రతిష్ట, ఐక్యత, సాంస్కృతి వారసత్వం, రామరాజ్య ఆదర్శాలకు ప్రతీకగా నిలుస్తుందని అక్కడ ఉన్నటువంటి ప్రధాని మోదీ కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఇక ధ్వజారోహణకు ముందు ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిర్గా పిలిచే మహర్షి వశిష్ఠ, విశ్వామిత్ర, వాల్మీకి, అగస్త్య, దేవి ఆహల్య, మతా శబరి, నిషిద్రాజ్ గుహాన్ని కూడా ప్రధాని మోదీ ఈ ఆలయాలన్నింటినీ సందర్శిస్తారు. అనంతరం శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ, రామ దర్బార్ గర్భగృహాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక చివరిగా రామలల్లా గర్భగృహాన్ని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. మధ్యాహ్నం ధ్వజారోహణ తర్వాత అక్కడ జరిగే సభలో ప్రధాని మోదీ భక్తుల్ని అలాగే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక ఈ ఆలయ నిర్మాణంలో ఉత్తర దక్షిణ భారత వాస్తు శైలులను మేళవించడం ఒక విశేషమైతే ఆలయ శిఖరాన్ని ఉత్తర భారత సాంప్రదాయ నగర శైలిలో నిర్మించగా 800 మీటర్ల చుట్టుకొలత ఉన్న ప్రకారాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఆలయ గోడలపై వాల్మీకి రామాయణ ఘట్టాలను 87 రాతి శిల్పాలుగా, భారత సంస్కృతిని 79 కాంస్య రేకులపై చిత్రీకరించారు. ఇక ధ్వజారోహణ ముహూర్తాన్ని కూడా ప్రత్యేకంగా నిర్ణయించారు. మార్గశిర మాస శుక్లపక్ష పంచమి నాడు అభిజిత లగ్నంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే శుభముహూర్తంలో గతంలో సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని వేద పండితులు చెబుతారు. ఇక ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకొని అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం అలాగే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఏర్పాట్లని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఇవాల్టి రోజున మంగళవారం నాడు అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అలాగే కేంద్రకు సంబంధించినటువంటి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి కూడా ప్రధాని మోదీతో పాటు పాల్గొంటారు. అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రధాని మోదీ వీక్షించనున్నారు. ఇక బాలరాముడి విగ్రహానికి పూజలు చేసిన అనంతరం సప్త మందిర్ ఆలయాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి ఏదైతే ధ్వజారోహణ సంబంధించినటువంటి సీతారాముల కళ్యాణం ప్రారంభించిన రోజే ఇవాల్టి రోజు కూడా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిలిచిపోయేలా, చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రధాని మోదీ అక్కడ చేరుకుంటున్నారు.